సూర్యాబాయ్ నా కష్టాలన్నీ తీర్చేసావు. 3 సంవత్సరాలుగా ఉన్న టెన్షన్స్ అన్ని ఒక ఆటతో తీర్చేసావు. ఏం కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. గుండాగడ్లా కనిపిస్తున్నాను నీకు? 10కి 20కి మర్డర్లు చేసేవాళ్ళు కనిపిస్తున్నాను నీకు? ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వు అంటే నాకు మోజు. నేను కూడా నీకు నచ్చితే ఏంటి? ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్. తెలుసు కదా, కార్ ఇవ్వాల్సి వస్తుంది, బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రక్దోనా సార్, వీడు ఆ మర్డర్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది. నువ్వు తీసుకోవట్లా? నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మొత్తం చెప్పనా? సార్, వీడిని చేసుకోండి. ఉంచుకో అన్నా. మరి నేలనా? ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు. ఏ షకీల్. షకీల్, హాయ్. కబడ్డీ ఆడి నువ్వేనా? బాయ్. సూపర్. నేను ధారావి ప్రజలకు మాట ఇచ్చాను, వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని. వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఈ రాత్రికే దోచేద్దాం. నీకు నమస్కారం రా. ఇలాంటి డెసిషన్ తీసుకోకరా. నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే సరిపోతుంది. మావా, నేను వచ్చిందే అందుకు. సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి. పోండి. అడ్రస్ కరెక్టేనా? చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్ కిందకి రమ్మన్నాడంట. ఏముంది, ఇస్లాం అంతా కొనేసాడేమో, కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో, మనకేం తెలుసు. సరే, ముందు ఒకసారి ఫోన్ చేయవే. హలో. హాయ్ సార్, ఎక్కడున్నారు? ఓసారి పైకి చూడు. హాయ్. Great sir, you are too down to earth. రండి, సమోసాలు తిందాం. Hey, don't eat this kind of street food. You will spoil your health. Take care, okay? 2 సమోసాలు తినండి, మంచి మ్యాటర్ చెప్తా. ఏమంటా సార్? ఇప్పుడు నేను చెక్ ఇవ్వట్లేదు. Cash ఇస్తారా? ఇస్తా. దానికంటే ముందు మంచి మాట చెప్తా. చిత్ర, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు. ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది. నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు. మీరు విన్న లండన్, ప్యారిస్, పికాసో మొత్తం అబద్ధం. నేను ఇక్కడే ఈ ఇస్లాంలోనే ఉంటాను. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. చెక్క తొక్క. గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అది మ్యాటర్. నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ. అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. నేను ఎప్పుడు సిగ్గుపడను. ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి? ఇక్కడ చూసి సిగ్గుపడే అంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, నీకు సిగ్గులేదంటున్నావు. ఓకే, మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నేను $20,000 అంటే ఇద్దరు నువ్వు అది నా దగ్గర 10 లక్షలు పెట్టడానికి వచ్చారా లేదా? అది మోసం కదా? చిత్ర, మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ. నేను నీకు గేలం వేస్తాను, నువ్వు వేరే వాడికి గేలం వేస్తా, అదేమో డబ్బులు ఉన్నవాడికి గేలం వేస్తుంది. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే, ఆడి సినిమాలు ఆడే హీరో. పాపం అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్. అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది. ఇప్పుడు దాన్ని లేపుతాను. ఎంత పద్ధతిలో మాట్లాడుతో నువ్వే చూడు. Shit. Are you okay? You cheater! హరాంజాదే, ఏ పాపం తెలియని మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లలతో ఆడుకుంటావా? ఛీ!
Vito inka matladutunavyante. Raporam. Cheater. He spoiled my dreams. నన్ను అలా నెగిటివ్గా చూడటం మానే. నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి, ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతులు ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు. ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేను కూడా ఓ విధవనని నాకు అర్థమైంది. Chitra, why are you still listening to his nonsense? Come on, let's get out of here. Vito ante andarni yaravalni chestadu. Dangerous fellow. Very dangerous fellow. బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు. లాకర్లో పగలగొట్టండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి. ఏ రికార్డ్స్ వదలొద్దు. కంప్యూటర్స్ అన్నీ పగిలిపోవాలి. రికార్డ్స్ అన్నీ తగలబెట్టేయండి. పట్టాలన్నీ అందరికీ పంచేయండి. सर मेरा नाम शैलेंद्र जैन बिल्डर। सर यहाँ वेरसोवा में मेरा 2 कंस्ट्रक्शन चल रहा है, आपसे बात करना है। सब आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है, लेकिन मुझे रोजाना एक्सटर्शन कॉल्स आते रहते हैं। फोन पर धमकियाँ मिलती है, किसी भाई का नाम कहलाते నా ముంబైలో భాయ్ అనేవాడు లేడు. उन्नाडु सर। ఎవడు? सूर्या भाई। ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है। उसका बहुत बड़ा गैंग है सर। आप प्लीज मेरे लिए कुछ करो सर। గుడికొచ్చావా? గుడికి కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచిదాన్ని లవ్ చేశాను, ఇలాంటి దాని మనం తెలియలేదు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. బిజినెస్ డీల్? దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా? ముగ్గురు అయిపోయా. పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరూ గుడికి వచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారు? లేదు. స్వార్థం. మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళ నువ్వు కూడా ఉన్నావు చూడు, దొబ్బింది. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. బాయ్. Hey, Nini! Hey, hello! Nini!